చాలా మంది క్రైస్తవ ఇళ్లలో సర్పాలు నివసిస్తూ ఉన్నాయి. ఆ సర్పాలు ఏమి చేస్తున్నాయంటే, సర్పము అనగా ఇశ్రాయేలు ప్రజలు మోషేకిని దేవునికి విరోధంగా మాట్లాడతారు, హేయమైన క్రియలు చేస్తారు. అలా హేయమైన క్రియలు చేసినప్పుడు వారి మధ్యలోకి సర్పాలు వస్తాయి. ఆ సర్పపు కాటుకు గురైన చాలా మంది మరణాంతకార స్థితిలోకి వెళ్ళిపోతారు. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు అంటారు, అయ్యా మోషే, ఈ సర్పపు బాధలు మేము భరించలేకపోతున్నాం, నువ్వు యెహోవాకు మొర్రపెట్టు, మా ఈ మధ్యలోంచి ఈ సర్పాలు తొలగిపోయినట్లు నువ్వు యెహోవాకు మొర్రపెట్టవయ్యా అని అతన్ని బతిమాలుకొనిచుంటారు. మోషే యెహోవాకు మొర్రపెట్టగా, యెహోవాకు ప్రార్థన చేయగా ఇశ్రాయేలు మధ్యలో నుంచి దేవుడు సర్పాలు తొలగిస్తాడు. ఈనాడు క్రైస్తవ గృహాలు సర్పాలకు నిలయాలుగా ఉన్నాయి. చాలా మంది క్రైస్తవ ఇళ్లలో సర్పాలు నివసిస్తూ ఉన్నాయి. చాలా మంది గృహాలు, దేహాలు కూడా సర్పాలకు ఆలయాలుగా, నిలయాలుగా ఉన్నాయి. ఆ సర్పాలు ఏం చేస్తున్నాయంటే, వాటి తోకతో ఇంట ఉన్న బిడ్డల్ని ఈడ్చుకెళ్ళిపోతున్నాయి పాపం వైపు. ఆ సర్పాలు ఏమి చేస్తున్నాయంటే, ఇంట ఉన్న మన వారిని తోకకు చుట్టుకుని లోకం వైపు, అంధకారం వైపు ఈడ్చుకెళ్ళిపోతా ఉన్నా. దేవుడైన యెహోవా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంట ఉన్న ఆ యొక్క సర్పములను తొలగించాలంటే ప్రార్థన ధూపం వేయాలి. నట్టింట మోకరించి దేవుని వైపు చేతులెత్తి నువ్వు ప్రార్థించగలిగితే గనక ఇంట ఉన్న సర్పాలు దేవుడు తొలగిస్తూ ఉంటాడు. మనం ఆలోచించాలి. అయ్యా, చాలా మంది కుటుంబాల్లో సర్పాలు ఎలా నివసిస్తున్నాయంటే, సర్పము అనగా సాతానుడు. ఏంటంట, సాతానుడికి నిలయాలుగా ఉన్నాయి చాలా మంది క్రైస్తవ కుటుంబాలు. ఘట సర్పాలకు నిలయాలుగా ఉన్నాయి. ఆ సర్పాలు ఇంట ఉన్న యవన బిడ్డల్ని తోకకు చుట్టుకుని పాపం వైపు లాక్కెళ్ళిపోతున్నాయి, లోకం వైపు లాక్కెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ సర్పములు ఇంటి ఉన్న వారందరినీ కూడా పాడు చేస్తూ ఉన్నాయి. ఆ సర్పములు తొలగిపోవాలంటే ఇంటిలో ప్రార్థన ధూపం వేయాలి. సర్పము తల చెదక్కొట్టే ఆయుధం ప్రార్థన.